తృతీయ శకటాలకి మన గౌరవ అతిథులు అలాగే వీటిల్లో ఉత్తమ శకటాల ప్రదర్శన జరుగుతుంది. ఇందులో మొత్తం పురోగతిని 10017 నాటికి ఆ పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవ్వాలనేటువంటి ఉక్కు సంకల్పంతో ఉక్కు మనిషిగా ముందుకు వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అతి త్వరలోనే ఆ ఆనంద ఘడియలు మనం చూసి ఈనాటి అపర భగీరథుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వార్తలు సాధకులు, అన్నదాత, స్ఫూర్తి ప్రదాతలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అలాగే సనాతన్ కాటన్ ఎప్పుడు ఆయన కన్న కళని నిజం చేసి ఈ రోజు లక్షలాది ఎకరాలకి గోదావరి ద్వారా అద్భుతమైన జలాలు అందిస్తున్నారు. మనకి సనాతన్ కాటన్ మర్చిపోలేనటువంటి అపర భగీరథుడు అయినటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఈనాటి కలియుగ అపర భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైనటువంటి అమరావతిని మరింత నిర్మించడం కోసం మనం చూస్తాం. దీనిని విజయవంతంగా అమలు చేయడంలో తమ చిత్తశుద్ధిని కేటాయించడం, నిర్వాహక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దీనిని సాధించింది. ఈ పథకం గల సార్థకతను పరిశీలించినప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా అనుకరించదగిన మోడల్గా చూడవచ్చు. ఇది చూస్తున్నాం మనం రైతు ఆనందంగా ఖరీఫ్ సీజన్ లో ట్రాక్టర్ నిండుగా ధాన్యం ఇంటికి చేరుస్తుంటే ఎంత ఆనందం. ఖరీఫ్ లో 282 సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 41,856 మంది రైతుల నుండి 3,32,337 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 765,35,00,000 రూపాయలు కేవలం 24 గంటల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో మన ఏలూరులోనే జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ విషయంలో ఎప్పుడూ లేనటువంటి రికార్డు మనం సాధించాం. కేవలం కలెక్టర్ గారు సాధించారు. కలెక్టర్ శ్రీమతి కె వెంకటేశ్వరి దీనికి తపస్సుగా నిలబడినటువంటి జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి గారు రాత్రనగా పగలనగా ప్రతి కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. మరొకసారి గట్టిగా వారి యొక్క సేవలు అభినందించాం. అలాగే సంవత్సరానికి అక్కడే దీన్ని మనం ప్రారంభించాం. తర్వాత మన ముందుకు వస్తుంది స్వర్ణాంధ్ర. మరి పట్టణాలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంగా జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛతపై అందరిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రతి నెల ఒక థీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపుదిద్దుతాం. ఎందుకంటే ఇటీవలే మన ఏలూరు పాత బస్టాండ్లో మన గౌరవ కలెక్టర్ శ్రీమతి కేటీ వేదిక ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆఫీసులోనూ ప్రతి వీధిలోనూ కూడా మనం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని డాక్టర్ ఇండియన్ వైద్య సేవలు అమలు చేస్తున్న పథకంలో 3,257 చికిత్సలు అందజేయబడుతున్నాయి. మరి అందరికీ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్షణ, మరి చిన్నారులకు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరుపుతున్నారు. గ్రామాలకు సైతం వెళ్ళి ప్రతి ఒక్క స్త్రీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి మరి ఆ విధంగా వారి ఆరోగ్యం కోసం అని చెప్పని అద్భుతమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళల్లో ఎలా జాగ్రత్త తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడతామో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు నిమిషాల మీద మన వద్దకు వచ్చి మన ప్రాణాలు కాపాడేటటువంటి 108. అలాగే ప్రతి గ్రామాన కూడా ఎక్స్ప్రెస్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అద్భుతంగా జిల్లాలోని గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందేందుకు ప్రతి జిల్లా మండల అధికారులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఒక పిలుపునిచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెంకటేశ్వరి గారి ఆజ్ఞతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఆయా గ్రామాలను దత్తత తీసుకోవడం అభినందనపడాలి. మరి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా జిల్లాలో 537 మంది గృహ వినియోగదారులు సోలార్ విద్యుత్ పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. ద్వారకా తిరుమల, దుగ్గిరాల, చిన్ననెండ్రుకలను, తడగలపూడి మరియు ఎర్రపేట గ్రామాలలో మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. ద్వారకా తిరుమలలో పైలట్ ప్రాజెక్టుగా 750 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ ఫీడర్ల
సోలరైజేషన్ కార్యక్రమాలు ఈ భాగంలో 471 ఎకరాలలో 105 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. మరి మనమందరం కూడా సోలార్ ఎలక్ట్రిసిటీని పొందుదాం, విద్యుత్తుని ఆదా చేసుకుందాం, కరెంటు బిల్లుని మరింత తగ్గించుకుందాం. మరి 10 సూత్రాలతో మొదలైనప్పటి నుంచి మన సంక్రాంతికి మనం తెచ్చుకునేటటువంటి దయచేసి మరి మనం తెచ్చుకునేటటువంటి ఆ ఒడ్లు సంక్రాంతి సంబరాల్లో అద్భుతంగా ప్రతి రైతు ఇంట ఆనందాలు వెదజల్లాయి, ఆనందాలు ఎంతో గొప్పగా వెదజల్లాయి. ఈసారి రైతులందరూ కూడా అద్భుతమైనటువంటి పంటలు ఇంటికి తెచ్చుకున్నారు. అదిగో కారెట్ల బండి, సై జోడెట్ల బండి, ఆయన ఎవరు చాలా అద్భుతంగా చూస్తున్నారండి. బండిని మాత్రం పైకి నిలబడి ఆనందంగా కవిసీకరణ పట్టుకుని మన వ్యవసాయ అధికారి గారు చక్కగా రైతు వేషంలో చాలా చక్కగా చూస్తున్నారు. మహాదేవస్య శవార్థం అనుజ్ఞానం దాదుమరహస్య అని ఆ ఎదుకి పూజ చేసుకుని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ పంట నమోదు చేయడం వల్ల మనకి ఎన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ వారి సారథ్యంలో ఏలూరు జిల్లాలో ఈ సంవత్సరం స్వయం సహాయక సంఘాలలోని 100 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకొని 15 మందితో యూనిట్స్ ను ప్రారంభించడం జరిగింది. జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన SHG ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించుటకు ONDC ద్వారా 1694 ఉత్పత్తులను మైండ్ స్టోర్, విజార్డ్ సైట్లందు ఆన్లైన్ చేయడం జరిగింది. జిల్లాలో సీడప్ ద్వారా గ్రామీణ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మరియు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో NTR భరోసా పింఛన్ల పథకం ద్వారా 2,67,228 మంది పింఛన్దారులకు ఇంటి వద్దనే ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది. DRDA ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసి మహిళా సాధికారతను సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 స్వాగతిస్తున్నాం. అదిగో మనం చూస్తున్నాం, జీడిపత్రం చూస్తే ఈ రోజున మన DRDA ద్వారా మహిళలు చేపట్టిన కూడా చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు. వారికి సహకారంగా నిలుస్తోంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ. వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, అలాగే అభయ హస్తం, ఫిషర్మెన్ పెన్షన్, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ ప్రతి నెల కూడా 113 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కూడా పెన్షన్ ద్వారా 3,808 గృహములు 1,868.45 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువతో మంజూరు కాబడి 40,564 గృహాలు పూర్తి కాగా 63,244
విషయం. మనం చూస్తున్నాం, నివాస స్థలం లేని పేదలకు ప్రభుత్వం కల్పిస్తూ, అలాగే IAS సబ్ కలెక్టర్ నూజివీడు వారికి స్వరంరాజు గారు, సబ్ కలెక్టర్ నూజివీడు వారికి సాధారణంగా ఆహ్వానం జరుగుతున్నాం. మరి తర్వాత మన ముందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా. మరి నేడు జరుపుకుంటున్న 76వ గణతంత్ర దినోత్సవం ఏమనగా 2024 ఆగస్టు మాసంలో వచ్చిన గుణమేరు వరదలలో అగ్నిమాపక సిబ్బంది వరద ప్రాంతంలో 5 విభాగాలుగా వెళ్లి ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడంలో, ఆహార పదార్థాలు అందించడంలో, మందులు వంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో మరియు రహదారులపై విరిగిపడిన వృక్షాలను తొలగించడంలో వారి సేవలను అందించడం జరిగింది. విశిష్టమైన వారి సేవలకు సదా కృతజ్ఞులము. పల్లకి అదిగో, జనజాగృత చైతన్య రథం అదిగో, ప్రగతి రథచక్ర విద్యా మహారథం అదిగో, చంద్రన్న మనోరథం అదిగో, జగతి జనుల జజ్వాల్యం అదిగో. అటువంటి మన విద్యా విభాగంలో జరుగుతున్న వృద్ధి, అభివృద్ధి, పురోగవృద్ధి పాటు ఎంతమందో నడుస్తున్నారు. ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు నడుస్తున్నారు. విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు, సాంస్కృతిక కళలను ప్రదర్శించినటువంటి విద్యార్థినులు ఇంతమంది వెళ్తున్నారు. విద్య ప్రగతికి మూలం. విద్య వినయ సంపన్ని. విద్యను జాగ్రత్తగా చదువుకుంటే ఎంతో గొప్పవాళ్ళు అవుతాం. చదువులైన వాళ్ళ స్థితికి కిషోర్ గారు అలా విద్యా సుమగంధంతో సువాసనలు వెదజల్లుతున్న మన జాయింట్ కలెక్టర్ జేడోడు అపార ప్రముఖులకు వాదులు అయిన మన విద్యా విధానం, అనుసంధానం నేటికి సాటి లేనిది, పోటీకి నిలబడేది. చదువుకోని వారు, చదువు రాని వారు చదువుల మధ్యలో వేసిగాను జీవిత గడ్డని లాగడాన్ని చూస్తున్నాం. విద్యా శకటం ద్వారా మేము ఇచ్చే సందేశం ఒకటి: ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను చదువు కొనసాగించండి, పూర్తి చేయనివ్వండి. చదువును మధ్యలో ఆపివేయకండి. భవిష్యత్తులో సువాసన వెదజల్లే బాల కుసుమాలను చిదిమివే ప్రధానం. విద్యా వినయ సంపన్న తీర్చిదిద్దారు. పక్కన ప్రశాంత్ సింఘోష్ గారు ఆయన కూడా వచ్చేసారు. ఆ పక్కన దాతిరెడ్డి గారు వచ్చారు. వీరందరూ ఇలా వచ్చారు. మన డిఈఓ మేడం లాస్ట్ లో ఉన్నారు. వెంకటలక్ష్మమ్మ గారు ఆవిడ కూడా లాస్ట్ లో ఉన్నారు. ఎవరైనా కావచ్చు, దానికి కావాలి కృషితో కష్టపడితే, ఎంత జిజ్ఞాసతో ఉంటే, ఎంత జ్ఞానం పెంచుకుంటే, ఎంత పోరాడితే అంత ఎదుగుతాం, అంత ఎదగాలి. చప్పట్లు గట్టిగా ఉండండి. నిజంగా వాళ్ళ చేసినటువంటి కృషి చాలా గొప్పది. విద్యాశాఖ వారు నిజంగా చాలా అద్భుతంగా కృషి. తర్వాత కలిరెడ్డి ఇంగ్లీష్ మీడియం. సార్ మా రిక్వెస్ట్ ఇక్కడ వచ్చేయాలండి. ఇక్కడ